Okay, children, good morning. Good morning, teacher. Today we know the weights of objects. Today we are going to know about weights of object. అంటే బరువులను తెలుసుకుంటాం. Today we are going to know the weight of objects. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. రకరకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? చెప్పండి ఏంటేంటి ఉన్నాయో. Box, book, radio, box, అదే ఓకే కదా. ఈ వీటిని మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. బరువు తక్కువ ఉన్నదానికి ఫస్ట్ బరువు తక్కువ ఉన్నదాన్ని పెట్టాలి. వెళ్ళండి, నువ్వును మోహిత్ చేయండి, చూస్తాం. ఫస్ట్ బరువు తక్కువ ఉన్నదానికి ఆర్డర్లో పెట్టండి. మీరు ముందు బరువు చూసుకుంటూ పెట్టాలి. తర్వాత అమ్మో ఎంత ఉందా పట్టుకో. ఇది ఆ తర్వాత వాటర్ బాటిల్ చూసారా? సరిపోయిందా ఆర్డరు? గౌతమ్, నువ్వు ఒకసారి చూడు, చెక్ చేయి. అన్నీ ఒకసారి చూడు, బరువు పట్టుకుని చూడాలి. అలా సరిపోయిందా అని కాదు, బరువు చెక్ చేయి. కరెక్ట్గా పెట్టాడా? ఆర్డర్ ఏమైనా మారుతుందా? రెండు చేతులతో రెండు పట్టుకుంటే మీకు వెయిట్ తెలుస్తుంది. సరిపోయిందా? అదే బరువు ఉందా? అది 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 దీనికన్నా బాక్స్ కన్నా పుస్తకం బరువు ఉందా? కాదే, పుస్తకమే. సరిపోయింది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంది? ఇది ఇది ఈ రెండిట్లో, బాటిల్ బుక్లో. సరిపోయిందా? బుక్ కన్నా బాటిలే బరువు ఉందా? వెరీ గుడ్. అయితే తర్వాత లాస్ట్లో అన్నిటికన్నా బరువు. ఇప్పుడు చెప్పండి, విచ్ ఆబ్జెక్ట్ ఇది హెవియర్? ఏది ఎక్కువ బరువుతో ఉంది? అదేంటది? రేడియో. విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ హెవియర్? విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ లైటర్? లైటర్. yes eraser is lighter. ఓకే. ఇప్పుడు విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ హెవియర్ ఇన్ బిట్వీన్ బుక్ అండ్ బాటిల్? బాటిల్ బుక్లో ఏది ఎక్కువ బరువు ఉంది? ఎస్. ఓకే. ఇక్కడ డస్టరును మనకి ఎరేజర్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ హెవీ? డస్టర్. హెవీగా ఉన్నది డస్టర్. అలాగే ఇంకా హెవీగా ఉన్నవి చెప్పండి వస్తువులు. ఈ టేబుల్ హెవీగా ఉంటుంది. ఈ టేబుల్ హెవీగా ఉంటుందా? ఆ చైర్ హెవీగా ఉంటుందా? చైర్ హెవీగా ఉంటుందా? బెంచ్ హెవీగా ఉంటుంది. వెయిట్స్ అంటారు వీటిని. ఏమంటారు? వెయిట్స్ని ఎలా కొలుస్తారు? షాపుల్లో ఎలా కొలుస్తారు? ఎలాగా? దాన్ని దేంతో కొలుస్తారమ్మా? అవును, దాన్ని ఏంటి ఉంటుంది వాళ్ళ దగ్గర? ఏ పరికరం ఉంటుంది? ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కొలవ? ఎస్, ఏంటమ్మా? బ్యాలెన్స్ ఉంటుంది. దాన్నే మనం త్రాసు అంటాం కదా. బ్యాలెన్స్ ఉంటుంది దానిలో. అప్పుడు బరువు ఎలా కొలుస్తారు? వాటి మీద ఏం వేస్తారు? చేపలు. వాటిని ఎలా కొలుస్తారు? రాయి అంటే అదే మనకి వేయింగ్. వేయింగ్ పెడతారు కదా, వే చూడ. అదే ఆ రాయి ఏంటి? కేజీ, హాఫ్ కేజీ తెలుసా? హాఫ్ కేజీ. అలాగే పావు కేజీ. వెరీ గుడ్. పావు కేజీ, అర కేజీ. మనం కొంటామా కొనవా? మనం ఇప్పుడు అమ్మ పంచదార తెమ్మంటే ఎలా తెస్తావు? అర కేజీ, కేజీ తెస్తావా? తావా? ఓకే. ఇప్పుడు వెయిట్ అర్థమైందా? ఇప్పుడు అన్నిటికన్నా హెవియర్ ఎక్కడ? ఎవరు? రేడియో. అన్నిటికన్నా లైటర్ ఎవరు? ఎరేజర్. ఆర్డర్ సరిపోయిందా? అది అసెండింగ్ ఆర్డరేనా ఇది? ఏ అసెండింగ్ ఆర్డరు? తక్కువ నుండి తక్కువ బరువు నుండి. ఇప్పుడు ఇది డిసెండింగ్ ఆర్డర్. అవునా? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎక్కువ బరువు నుండి తక్కువ బరువుకి. అర్థమైందా?
ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, వెయిట్స్ గురించి నేర్చుకున్నాం. వెయిట్స్ ఎలా కొలవాలి, కేజీల్లో కొలాలి. ఓకే.